చిలకలూరుపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 1వ తేదీ భారత సుప్రీంకోర్టు వర్గీకరణను అమలు చేయాలని కోరుతూ తీర్పునివ్వటం పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే ఏబిసిడి వర్గీకరణ సాధ్యమైందన్నారు. సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మాదిగల ఆత్మీయ ఆత్మగౌరవ సమ్మేళనం తెనాలి పట్టణంలో సెప్టెంబర్ 21వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు నందు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా వర్గీకరణ రథసారథి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై మాట్లాడటం జరుగుతుందని అన్నారు. కాబట్టి పల్నాడు జిల్లా నుంచి ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొనాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అసెంబ్లీలో వర్గీకరణపై బిల్లు పెట్టి తక్షణమే వర్గీకరణ రాష్ట్రంలో అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు అద్దంకి బాబు మాదిగ, మహేంద్ర పల్నాడు జిల్లా ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు విజయసాగర్ మాదిగ, చిలకలూరుపేట నియోజకవర్గ అధ్యక్షులు కొండేపాగ క్రాంతి కుమార్ మాదిగ, ఎడ్లపాడు మండల అధ్యక్షులు కిరణ్ మాదిగ, నాదెండ్ల మండల అధ్యక్షులు కృష్ణ మాదిగ, చిలకలూరుపేట పట్టణ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కేసనపల్లి కిషోర్ మాదిగ, నియోజకవర్గ మాజీ అధ్యక్షులు పల్లెపోగు చంటి మాదిగ, మహిళ నాయకురాలు మేరీ అక్ష మాదిగ, అడ్వకేట్ అనిల్ బొంత అశోక్ తదితరులు పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్. విజయవంతం చేయండి మాదిగల ఆత్మీయ సమావేశాన్ని. రుద్రపోగు సురేష్ మాదిగ, నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో అంబేద్కర్ కూడలి వద్ద ఈ నెల 21వ తారీఖున వర్గీకరణ విజయ సారథి మాదిగల మహాత్ముడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి విచ్చేస్తున్న సందర్భంగా ఈ నెల 21వ తారీఖున తెనాలి పట్టణంలో మాదిగల ఆత్మీయ సమ్మేళన మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభ కార్యక్రమానికి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కాబట్టి పల్నాడు జిల్లా నుంచి, చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి వందలాదిగా వేలాదిగా మాదిగ జాతి ప్రజలు తరలి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పల్నాడు జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ విజయసారథి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెడుతున్న సందర్భంగా, ఆంధ్రప్రదేశ్లో జనాలు విచ్చేస్తున్న సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా యావత్ మాదిగ సమాజం కథలు కావాలని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి పర్యటన విజయవంతం చేసి అగ్రకులాల వెన్నులో వణుకు పుట్టే విధంగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై జగజీవన్, జై మందకృష్ణ మాదిగ. వర్ధిల్లాలి మాన్యశ్రీ మందకృష్ణ. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్.